నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ రచన బులెటిన్. డీటెయిల్స్ చూస్తే స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జాయిన్ ది రైస్ పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లు హాజరయ్యారు. ఈ వేడుకకు టాలీవుడ్ అగ్రకథ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై నెలలో హైదరాబాద్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. ఇది దావోస్ లో ప్రారంభమైన చర్చలను హైదరాబాద్ వేదికగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని తెలిపారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జాయిన్ ది రైస్ పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లు హాజరయ్యారు. ఈ వేడుకకు టాలీవుడ్ అగ్రకథ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై నెలలో హైదరాబాద్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. ఇది దావోస్ లో ప్రారంభమైన చర్చలను హైదరాబాద్ వేదికగా ముందుకు తీసుకెళ్తుందని దోహదపడుతుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణహరి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణహరి, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలంగాణకు ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలనే అంశం పట్ల వినూత్నంగా ఆయన ముందుకెళ్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన సదస్సు నిర్వహించాలని కూడా ఆయన నిన్న ప్రతిపాదించిన సందర్భం కనిపిస్తోంది. జాయిన్ ద రైజ్ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా ఈ పాలసీని ముఖ్యమైన అంగీకరించినట్టు, మద్దతు పలికినట్టు కూడా తెలుస్తోంది. ఇక పెట్టుబడులు పెట్టడం, ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు సంబంధించిన ఒక కీలక ఉపన్యాసం కూడా ముఖ్యమంత్రి నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులకు ముందు సూచించారు, ప్రసంగించారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతమైందని, 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని కూడా ముఖ్యమంత్రి ఈ సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధుల ముందు ప్రతిజ్ఞను ఉద్ఘాటించారు. ఇక ప్రతి ఏడాది MOUలపై సంతకాలు చేయడానికి దావోస్ కు వస్తాం, కానీ ఈసారి గ్లోబల్ సమిట్ విజయవంతం కావడంతో తెలంగాణ రైజింగ్ విజన్ కూడా విజయవంతమైందనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా నిర్మిస్తున్నట్లు ఆయన దావోస్ వేదికగా ప్రకటించారు. ఇందులో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందని కూడా ఆయన ఏదైతే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధుల ముందు చెప్పడం జరిగింది. ఒక ఆశావహ దృక్పథంతో ఈ దావోస్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ సమావేశంలో శ్రీధర్ బాబు, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, అట్లాగే మరికొంతమంది అధికారులు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇందులో కీలకమైన మరికొన్ని నిర్ణయాలు కూడా వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రస్తావించడం జరిగింది. మెట్రో రైలు విస్తరణ, చెరువుల పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికను కూడా ఈ వేదికగా ప్రస్తావించారు. మొత్తానికి తెలంగాణ 2047 ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, విజన్ డాక్యుమెంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అందుకు ఏ విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనే అంశాలను కూడా వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి కూడా పాల్గొన్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రితో కలిసి ఒక డిన్నర్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఇదే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి అప్రతిహతంగా ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పవచ్చు. రచన. థాంక్యూ కృష్ణహరి.